హాయ్ అండి. ఏంటి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్‌లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాను కదా! బట్ స్టిల్ నేను పెట్టే ముందర ఐ వాంట్ టు డూ అంటే కొన్ని ఎపిసోడ్స్ నేను చేశాననుకోండి. ఐ వాంట్ టు సీ హౌ డు యూ ఎంకరేజ్ మీ, ఎలాగ హౌ డు యూ టేక్ మీ, నా కామెంట్స్ ఎలా ఉంటాయి, నేను చెప్పేది మీకు నచ్చుతుందా? అఫ్‌కోర్స్ డెఫినెట్‌లీ నేను చెప్పేది నచ్చుతుంది. ఒక మంచి మాట చెప్తూ ఉంటాను కదా! యూ ఆల్వేస్ ఫాలో మీ, ఐ నో థాట్. బట్ ఎక్స్క్లూజివ్‌గా కొన్ని విషయాలు నేను మీకు చెప్తూ ఉంటే అవి మీకు ఎంతవరకు సూట్ అవుతాయి, అవి ఎంతవరకు నచ్చుతాయి, ఐ జస్ట్ వాంటెడ్ టు సీ. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మధ్య నేను వెరీ రెగ్యులర్‌లీ ఒక షాప్‌కి అడిక్ట్ అయిపోయాను. అంటే మనకి శారీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో పర్టిక్యులర్లీ ఒక షాప్‌కి ఇలా డిజైనర్ బ్లౌజెస్ చూసారు కదా! ఎవ్రీ వీక్, యాక్చువల్లీ ఎవ్రీ మంత్ కస్టమర్ అవ్వాలనుకున్నాను. బట్ వీక్లీ కస్టమర్ అయిపోయాను. ఎంత బాగుంటున్నాయి, ఎక్స్క్లూజివ్ గా ఉంటున్నాయి సారీస్. సో ఐ థాట్ ఓకే, నేనొక్కదాన్ని కొనుక్కోవడం ఏమిటి, నాతో పాటు మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటే, ఈవెన్ మీరు కూడా, నేను కొన్ని సారీస్ సెలెక్ట్ చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. చాలా కలర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, చాలా బాగుంటాయి సారీస్. మరి ఎంత కన్ఫ్యూజన్ లో మిమ్మల్ని కూడా నేను, ఇఫ్ ఐ మేక్ యూ అ పార్ట్, సో మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారు కదా సారీ సెలెక్షన్స్ లో అనిపించింది. సో దట్స్ వై, సరే నేను యూట్యూబ్ లో కూడా సారీస్ చూపిస్తాను మీకు అందరికి, బికాస్ నవ్ డేస్ యు ఆర్ ఫాలోయింగ్ యూట్యూబ్ మచ్. మరి నేను మీకు దగ్గరగా ఉండాలి, మీతో నేను రెగ్యులర్ కాంటాక్ట్ లో నేను మాట్లాడుతూ ఉండాలంటే ఐ ఫెల్ట్ యూట్యూబ్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో అందుకని ఐ హావ్ కమ్ టు మోక్ష అగైన్. మోక్ష ఎక్కడుంది అంటారా? హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో ఎక్కడుంది అంటారా? నేను మీకు మొత్తం అడ్రస్, ఫోన్ నెంబర్ తో సహా ఇస్తాను. యూ కెన్ కమ్ టు ద షాప్, యూ విజిట్ ద షాప్ ఫర్ మోర్ అండ్ మోర్ కలర్స్. బట్ ఇప్పుడు మాత్రం ఎక్స్క్లూజివ్ బెనారస్ సారీస్ నేను మీకు చూపిస్తాను. ద వే హౌ ఐ వోర్ ద సారీ, ఇదే యాక్చువల్లీ బెనారస్ కాదు, బట్ దిస్ ఇస్ పట్టు. నేను మీకు బెనారస్ చూపిస్తాను. మ్యారేజ్ ఎక్స్క్లూజివ్, మ్యారేజెస్ కి అనే చెప్పక్కర్లేదండి, ఈ రోజుల్లో ఆల్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ కి కూడా వేసుకుంటున్నాం కదా మనం సారీస్ అన్ని. సో ఐ విల్ షో యూ ద సారీస్, యూ జస్ట్ వాచ్ దెమ్. చూసారా, ఫుల్ సారీ అంతా జరీతో ఉంది. కంప్లీట్ సారీస్ విత్ జరీ. బా, ఇది నేను చూపించాలంటే నిలబడాలేమోనండి, బికాస్ అంత ఎక్స్క్లూజివ్ గా ఉంది. చూడండి, ఇంత పెద్ద సారీ మనం వేసినప్పుడు సింపుల్ జ్యువెలరీ వేసుకోవచ్చు కదండి. ఈదర్ పెద్ద నెక్లెస్, అంటే ఇంత పెద్దది మనకి టెంపుల్ జ్యువెలరీ వేస్తే మ్యాచ్ అవుతుంది, లేదు సింపుల్ గా ఒక సెట్ పెట్టి ముడి వేసి ఫ్లవర్స్ వేస్తే మ్యాచ్ అవుతుంది. ఎందుకు అంటారా? శారీ అంతా ఇలా జారీ ఉంది కాబట్టి కదండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ శారీ విత్ వండర్ఫుల్ పళ్ళు. వావ్, చాలా బాగుంది కదండి, చాలా చాలా బాగుంది. మీరు కనుక ఇలాంటి శారీస్ కట్టుకుంటే, పెళ్లి కూతురు కట్టుకుంటే పెళ్లి కూతురులాగే ఉంటుంది, పక్క వాళ్ళు కట్టుకుంటే పెళ్లి కూతురులాగే కనిపిస్తారు. అంత బాగుందండి చీర. అండ్ లుక్ ఎట్ ద బ్లౌజ్ కాంబినేషన్. శారీ అంతా జరి ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజే మ్యాచ్ అవుతుంది దీనికి. మళ్ళీ దీనికి వర్క్ అవన్నీ ఏం చేయించకండి, ప్లెయిన్ బ్లౌజ్ వేసి సింపుల్ గా ఒక చిన్న సెట్ ఇలా పెట్టండి, ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. చాలా బాగుంది కదండి. దిస్ ఇస్ బనారస్ సారీ. అండ్ వన్ మోర్ కలర్ ఐ షో యూ. దిస్ ఇస్ ప్రెటీ ఎల్లో విత్ రెడ్ బార్డర్. పాపా, ట్రెడిషనల్ కాంబినేషన్ అండి. యాక్చువల్లీ ఎల్లో విత్ రెడ్, చూసారా? దిస్ ఇస్ ద బార్డర్. ఎంత ట్రెడిషనల్ కాంబినేషన్ అయినా కూడా దీంట్లో చిన్న వైలెట్ జరీ ఇచ్చారు, చూసారా? ఇదిగో జరీలో చిన్న వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ డిజైన్ యాడ్ చేశారు చూడండి. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ దిస్ సారీ. చాలా బాగుందండి. సిల్వర్ జరీ లైన్స్ తో ఉంది, సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో దిస్ ఇస్ ద పళ్ళు. బాగుంది కదా. యూ వాంట్ టు సీ ద బ్లౌజ్? ఐ విల్ షో యూ. చూడండి, రెడ్ బ్లౌజ్ విత్ స్ట్రైప్స్ అండ్ హ్యాండ్ కి మాత్రం బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్
నన్ను అడిగితే హ్యాండ్ కి వేసుకునే కంటే నెక్ కి వేసుకున్నా కూడా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. బికాస్ స్ట్రైప్స్ ఉన్నాయి కాబట్టి అది హ్యాండ్ మీద వచ్చేస్తుంది, అలాగూ కవర్ అవుతుంది. నేనైతే ఈ సారీని ఏం చేస్తానంటే ప్లెయిన్ గా హ్యాండ్ ఇలాగే కుట్టించుకుని, హ్యాండ్ కడ ఉంటుంది చూసారా, ఇక్కడ నా దగ్గర ఉందండి, చిన్న నాగుపాముతో ఉంటుంది అది కడ, అక్కడ పెడతాను ఇక్కడ. అప్పుడు బార్డర్ వేస్తే మళ్ళీ అక్కడ కనిపించదు. దట్స్ వై ఐ డూ దట్. ఇలాగే ఇలా హ్యాండ్ ఇలా స్టిచ్ చేయించేసి, ప్లెయిన్ గా ఇలాగే స్టిచ్ చేయించేసి, ఇదిగో చూడండి చాలా బాగుంటుంది. అలాగా ఇలా స్టిచ్ చేయించేసి ఇక్కడ ఇలా కడా పెట్టారనుకోండి, అదుర్స్. సో దిస్ ఈస్ yellow కాంబినేషన్ బెనారస్ సారీ. అండ్ ది అదర్ సారీ, బాబా ఇది చూడండి, అన్నిటికీ పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటే బాగుండదు కదండి. సో దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ సారీ అంత ఫ్లారల్ వచ్చింది విత్ ఎ స్మాల్ పట్టి బార్డర్. దీని పళ్ళు నేనే చూడాలనుకుంటున్నాను, పళ్ళు ఎలా ఇచ్చారు అని. హియర్ ఇస్ ద పళ్ళు. చాలా బాగుంది కదండి, కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. అండ్ లుక్ ఎట్ ద బ్లౌజ్. ఇది కూడా అంతే, ప్లెయిన్ గా ఇచ్చారు బ్లౌజ్. మీకు ఇంకో మంచి విషయం చెప్పనా, మనం శారీ కనుక తీసుకుని శారీ ఇక్కడే వదిలేసి వెళ్తే బ్లౌజ్ వాళ్ళే డిజైన్ చేసి మరి మనకి కుట్టి ఇచ్చేస్తారండి. దే హ్యావ్ బ్యూటిఫుల్ టైలర్స్. మనకి టైలర్ దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో. నిజంగానే రెడీమేడ్ బ్లౌజెస్ కి, రెడీమేడ్ డ్రెస్సెస్ కి ఎక్కువ మనము అట్రాక్ట్ అయిపోతున్నాం బికాస్ ఆఫ్ ద టైలర్స్. కరెక్ట్ గా దొరకరు. నావైతే ఒక నియర్లీ ఒక 50 బ్లౌజులు పాడైపోయి ఉంటాయండి. ఆ 50 బ్లౌజులు నేను ఇచ్చేసాను ఎవరికో, మీకన్నా సెట్ అయితే వేసుకోండి అమ్మా అని. బట్ ఎక్స్క్లూజివ్ బ్లౌజెస్ అన్ని బెనారస్ నేను మెటీరియల్ కొన్ని తీసుకొచ్చి కుట్టించుకున్నాను, అన్ని పాడైపోయాయి. సో నవ్ నేను అసలు ఇదిగో చూడండి నా బ్లౌజ్ ఎంత బాగుందో, ఇక్కడ కాంబినేషన్ ఎంత పర్ఫెక్ట్ గా సెట్ చేసి వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చారు నాకు. సో బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అందుకని మీరు శారీ తీసుకుని శారీని ఇక్కడే పెట్టేసి వెళ్తే విదిన్ 4 days లో మీకు బ్లౌజ్ కూడా డిజైన్ చేసి మరీ స్టిచ్ చేసి ఇస్తారు, చాలా బాగుంటుంది. అండ్ ఇది చూసేశారు కదా మీరు, పళ్ళు కూడా చూసేశారు, చాలా బాగుంది కదండి, ఎక్స్క్లూజివ్ బెనారస్ సారీ. దెన్ ద నెక్స్ట్ వన్ ఐ వుడ్ లైక్ టు షో యూ ఈజ్, వావ్, దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ షేడ్. ఎన్ని షేడ్స్ ఉన్నా దిస్ ఈజ్ అన్ ఇంగ్లీష్ షేడ్ అంటాం మనం, ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ. బట్ ఇంతకు ముందర మనం టిపికల్ ఎల్లో, టిపికల్ రెడ్, టిపికల్ బ్లూ అవే వేసుకునే వాళ్ళం కదా. అసలు ఇంగ్లీష్ షేడ్స్ జోలికి మనం పోయేవాళ్ళం కాదు. ఇవన్నీ ఫ్రాక్స్ వేసుకునేవాళ్ళు కదా, ఫ్రాక్స్ లో వచ్చేవి కలర్స్ అన్ని. బట్ నౌ వీఆర్ గెటింగ్ ఇన్ బెనారస్ పట్టు సారీస్. చూడండి ఎంత బాగుంది కదా, సిల్క్ ఫ్రాక్స్ లో వచ్చేవి ఈ కలర్స్ నా చిన్నప్పుడు అయితే. బట్ ఇప్పుడు నవ్ దే ఆర్ డూయింగ్ ఇన్ బెనారస్. అన్నిట్లో ఉంటుంది, ఈవెన్ కాటన్ లో కూడా వస్తుంది. కానీ బెనారస్ లో ఉన్న లుక్ మళ్ళీ ఇదే షేడ్ మీరు కాటన్ లో తీసుకుంటే రాదు. చాలా చాలా బాగుందండి. చూడండి, లుక్ ఎట్ ద పళ్ళు. మనం ఎప్పుడు శారీ తీసుకున్న ముందు పళ్ళు బ్లౌజ్ మీద ఉంటుంది మన చూపంతా. ఇదిగో చాలా బాగుందండి. ఇలా కట్టేవంటే, ఫ్రిల్స్ పెట్టి అలా కట్టేవంటే అలా నుంచుని ఉంటుంది చీర. చాలా బాగుందండి శారీ మాత్రం. నాకు ఇది చాలా ప్రతిగా నచ్చేసింది. ఇఫ్ యూ రిమెంబర్, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎల్లోకి సేమ్ కలర్ బార్డర్ తీసుకున్నాను కదా, ఐ షో యూ. మళ్ళీ నాకు అందుకే ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఇది ఫుల్ గా ఉంది చూడండి కలర్. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు యాజ్ ఇట్ ఈస్ గా. మీకు బ్లౌజ్ పైన బార్డర్ ఉంది. సో నేను చెప్పినట్టు ఈ బార్డర్ ని మళ్ళీ మీకు హ్యాండ్ కి కనుక మీకు ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ కీప్ దిస్ బార్డర్ ఆన్ యువర్ నెక్. బాగుంటుంది అలా. నెక్ హైవీ నెక్ కుట్టించుకొని హైవీ నెక్ కి ఇలా లో ఎలా వేస్తారంటే, హైవీ నెక్ వేసి ఇలా కట్ వస్తుంది చూడండి, పాట్ కట్ వస్తుంది ఫ్రంట్ నెక్. సో హైవీ నెక్ కి ఈ బార్డర్ వేసి ఇది పాట్ కట్ చేసి ప్లెయిన్ వేసి ఈ శారీ కడితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అందరూ అలా చూస్తూ ఉండిపోతారు అంతే మిమ్మల్ని. యూ విల్ బి ద హైలైట్ ఆఫ్ ద షో డెఫినెట్ గా. చాలా బాగుంటుంది చూడండి, బాగుంది కదా.
అండ్ యూ లుక్ బ్రైటర్ ఇన్ దిస్ కలర్. బాగుంటుంది కూడా. సో దిస్ ఇస్ ప్యూర్ బెనారస్. అండ్ ది అదర్ శారీ ఐ వుడ్ లైక్ టు షో యూ ఇస్ ట్రెడిషనల్. మనం ఇందాక అనుకున్నాం కదా ట్రెడిషనల్ కలర్స్ ఉంటాయి అని. ఇదిగోండి ట్రెడిషనల్ రెడ్. బాగుందా? అమ్మవారి షేడ్ కదా ఇది. యాక్చువల్లీ అమ్మవారి కలర్స్ అంటారు, అంటే పూజలకి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పూజలే కాకుండా మనం పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళకి వేస్తూ ఉంటాం కదా, బట్ దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ అన్నమాట పూజలకి. అంటే దిస్ ఇస్ పింక్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి, రెడ్ కి దెర్ ఈస్ అ పింక్ చిన్న కాంబినేషన్ ఉంది కాబట్టి నేనేం చెప్తానంటే దీని బ్లౌజ్ ఉంది కదా, దీని బ్లౌజ్ ఇలా జరీ ఇచ్చారు. మళ్ళా దీనికి జరీ ఇస్తే వాట్ ఐ సజెస్ట్, నా వరకైతే దీన్ని పింక్ తో కొంచెం హైలైట్ చేస్తే బ్లౌజ్, మనం కూడా డిజైనర్స్ అని ప్రూవ్ చేసుకోవచ్చండి. డిజైనర్సే వేయాలా, ఏమి డిఫరెంట్ కాంబినేషన్స్ పెడతారు కదా. అసలు ఈ చీరకి ఈ బ్లూకి గ్రీన్ బ్లౌజ్ మనం వేస్తావా అనుకునేటట్టు ఉంటాయి. మనం వేసుకోలేవా ఏంటి, మనం కూడా అలాగే డిజైన్ చేస్తాం. దీనికి పింక్ హైలైట్ చేసి కట్ వర్క్ ఉంటుంది చూడండి, నెక్ పైన పింక్ తో కట్ వర్క్ చేసి దాంట్లో అక్కడక్కడ చిన్న స్టోన్ కనుక యాడ్ చేసామనుకోండి, అంతే, ఇంకా నో వర్డ్స్. చాలా బాగుంటది ఈ బ్లౌజ్. ఈ శారీని అలా వేసుకోవాలి కదా, చాలా బాగుంది కదండి. దెన్ ద నెక్స్ట్ శారీ అండ్ టుడేస్ ఎపిసోడ్ లాస్ట్ శారీ చూడండి. ఫస్ట్ మీకు పళ్ళుయే చూపించేశాను. అండ్ దిస్ ఈస్ ద సారీ. బాగున్నాయి కదా. సో మంచి సీ గ్రీన్ అండి. సాయంత్రం పూట సూర్యాస్తమయం అవుతూ ఉంటే సీలో వచ్చే కలర్ ఇది. నిజమా కాదా? కరెక్ట్గా చెప్పానా నేను? చాలా చాలా మంచి షేడ్ తెలుసా అండి సీ గ్రీన్. ఎంత బాగుంటుందో అసలు. నెమలి పింఛన్లో కూడా వస్తాయండి ఈ కలర్స్. నెమలి పింఛన్లో అద్భుతంగా ఉంటాయి ఈ కలర్స్. అయితే దానికి మంచి ప్లెయిన్ బ్లౌజ్ విత్ జరీ ఇచ్చారు చూడండి. ఇది కూడా సో మీకు ఇష్టమైతే హైవీ నెక్ కుట్టించుకోవచ్చు, లేకపోతే ఇదైతే ఈ సారీకి అయితే వాట్ ఐ సజెస్ట్, కొంచెం లో నెక్ కుట్టించుకొని వెనక టాజిల్స్ ని మీరు కొంచెం డిజైనర్ గా ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇలా జరీ టాజిల్స్ ప్లాన్ చేస్తే చాలా సింపుల్ గా చాలా బాగుంటుంది. నెక్ మీద జస్ట్ చిన్న రౌండ్ అలాగా చమ్కి ఆర్ ద స్టోన్స్ లైన్ వేస్తే ఈ చీర అదిరిపోతుంది తెలుసా అండి, అదిరిపోతుంది అసలు. యూజువలీ ఇవి లైన్స్ చూసారా అండి, ఇలాగా క్రాస్ లైన్స్, అంటే ఇలాగా స్ట్రైప్స్ ఎలా ఇచ్చారు, ఇలా కిందికి ఇచ్చారు కాబట్టి మనం కొంచెం లావుగా ఉన్నా కూడా ఇది కడితే సన్నగా కనిపిస్తాం. అదే అడ్డగీతలు ఉన్నాయి అనుకోండి, సన్నటి వాళ్ళు వేసినా కూడా అబ్బాయి ఏంటి ఇంతలా ఉంది అమ్మాయి అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం ఈ స్ట్రైప్స్ నేను నిజంగా శారీస్ కొనేటప్పుడు ఇది పర్టికులర్ గా చూసి తీసుకుంటానండి. స్ట్రైప్స్ ఇలాగే ఉండాలి, పొడువుగా ఉంటే మనం ఇంకా పొట్టి వాళ్ళు కట్టుకున్నా పొడుగా కనిపిస్తారు. దట్స్ వై నేను శారీ సెలెక్ట్ చేసుకున్నా ఇలాగే చూస్తాను. సో దిస్ ఇస్ ద లాస్ట్ శారీ ఫర్ ది ఎపిసోడ్ టుడే. ఎక్స్క్లూజివ్ బెనారస్ శారీస్ అండి ఇవి చాలా చాలా బాగున్నాయి. మీరు పెళ్లిళ్ళు పేరెంటాళ్ళు ఎక్స్క్లూజివ్ ఫంక్షన్స్ మీకు ఇంట్లో అవుతున్నాయి అంటే డెఫినెట్లీ యూ విజిట్ ద షాప్ మోక్ష. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.